ఎంత ఘోరం రా. ఈ వార్డు మెంబర్ పోటీ చేస్తే 3 ఓట్లు వచ్చేదిరా. 50,000 ఖర్చు పెట్టినా ఆయనకి 3 ఓట్లు ఏందిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? డౌట్ రా. నాదో కోటు, నా పెళ్ళాంతోటి మీ 2 అంటే 4 ఓట్లు రావాలి. మరి 3 వచ్చినాయిందిరా. అంటే నువ్వు అన్న అమ్మతోడే నేనైతే నీకే వేసిండే. అన్న నన్ను చూడకన్నా రామిగా నీకే ఓటేసినా నేను. మరి మీరు ఇద్దరు ఓటైతే ఈ 3 ఓటు ఎటు పోయినట్రా? కాకెత్తుకుపోయిందా? అవును గాని వదిన నీకే ఓటేసిందా లేదా అన్న అసలు? అవునరా, ఇది ఖచ్చితంగా దానిపైన అయ్యి ఉంటుంది. నా పిల్లం నాకు ఓటు వేయలే అసలు. ఉండు, దాని సంగతి చెప్తాగు నేను. Hey! Come here. మన వార్డులో నేను పోటీ చేస్తే నాకు 3 ఓట్లు వచ్చినాయి. 2 నా దోస్తు గాలే, 3వది నాది. మరి నీ ఓటు ఎటుపోయింది? నువ్వు నాకు ఓటు వేయలే కదా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నా ఓటు నీకే వేసిన. నువ్వు నాకు ఓటు వేయలేదు. నీకేయకపోతే నేను ఎవరికి ఎత్తానయ్యా? నువ్వు గెలవాలన్నదే నా కోరిక. మీ దోస్తుగాళ్ళే వేయలేదు కావచ్చు, నేను నీకే వేసిన. నా దోస్తుగాళ్ళు నాకు ద్రోహం చేయరు, వాళ్ళకి నేనంటే ప్రాణం. ఐ లవ్ మై ఫ్రెండ్స్. నువ్వే నాకు ద్రోహం చేసినావు. యూ చీటెడ్ మీ, యూ బ్లడీ ఇడియట్ స్కౌండ్రల్. నీకే ఓటేసిన. భగవంతుని మీద ఉంటూ నా మీద ఉంటూ నీకే ఓటేసిన. నీకు ఓటే అయిపోతే నేను సత్య నాశనం అయిపోని. నీ దోస్తుగాళ్ళే వేయలే కావచ్చు. ఆగు, వాళ్ళ సంగతి నీ సంగతి చెప్తాగు. అరే ఏడున్నారా? ఇద్దరు కలిసి గుడికాడికి రాండి. నాకెందుకో డౌట్ వస్తుంది. మీరు రాండి గుడికాడికి రాండి, నేను మాట్లాడతా. వాళ్ళు గిట్ట ప్రమాణం చేయాలి నాకే ఓటేసినా అని. బిడ్డ నీ సంగతి అయితే అది వచ్చినాక. దేవుని పైన ప్రమాణం చేసి చెప్తున్నానే, నేను నీకే ఓటేసింది. అన్న నేను కూడా ప్రమాణం వేసి చెప్తున్నా అన్న, నేను నీ కత్తెర గుర్తుకే ఓటేసిండే. కత్తెరనా? అరే కత్తెర గుర్తు కదరా? అబ్బర బిడ్డ, ఈ కత్తెర కటింగ్ ప్లేయర్ 2 ఒక్క లెక్కనే కనబడే వరకల్లా కటింగ్ ప్లేయర్కి వేసిండ్రా. ఎంత పని అయిపోయారా? ఏం మనిషి ఉన్నావు అన్న, నీ గుర్తు నీకు గుర్తుండదా అనే? నీ ఓటు నువ్వే వేసుకోలే, ఊర్లో మందిని బదనాం చేస్తున్నావు నువ్వు. ఊర్లో ఎవరికన్నా తెలితే ఇజ్జత్ పోతుంది ఈ ముచ్చట. అరే నీ దండం పెడతారా? ఈ ముచ్చట ఊళ్ళో చెప్పకూడదురా, ఇజ్జత్ మానం పోతుంది. నువ్వు మంచి పని చేసినావు అని చెప్తాం ఇక. అరే నా ఓటు నేనే వేసుకోలే అంటే ఇజ్జత్ ఉంటుంది. వదిన బదనాం చేస్తే వేయలేదని. అబ్బా కళ్ళైతే గట్టిగా ఉన్నదిరా. మంది బాగానే తాగినామనిపించరా? అస్సలు అంటే అసలు వచ్చింది. ఏమరా సిద్ధు, వార్డు నెంబర్ పోయి చేస్తే 3 ఓట్లు వచ్చినాయట కారా? నీ ఓటు నువ్వే మర్చిపోయినాట కారా? ఏమన్నా మనిషిపోయినారా నువ్వు? నీ 3 ఓట్లు వస్తాయిరా. చిత్రమైన చెప్పినావురా? ఏ చెప్పలేదనా? నువ్వు చెప్పకపోతే ఈ ముచ్చట పోసేయట్లేదు కదా. ఒక పని చేయరా, వారి ఊర్లోకి పోయి మన గుడికాడికి పోయి మైక్ పట్టుకొని ఊరందరికి చెప్పు. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. అయినా నీకు రాజకీయం ఎందుకురా? వార్డు నెంబర్గా పోటీ చేసి 50,000 ఖర్చు పెడితే 3 ఓట్లు వస్తాయిరా. 5 ఏళ్ల కింద సర్పంచ్గా పోటీ చేసి 5 లక్షలు ఖర్చు పెడితే 30 ఓట్లు వస్తాయిరా. అయినా నీకు బుద్ధి రాదురా. మళ్ళా రాజకీయం చేస్తా అంటావు.
నువ్వు ఎంత కాలు పెట్టినా సాట్ల బూడిది పడదు. ఎందుకు రానికి రాజకీయం మానుకోరా ఇప్పటికైనా. ఓ ఇక ఈ మధ్యన రియల్ ఎస్టేట్ చేస్తానే రియల్ ఎస్టేట్లో అడుగు పెడుతుంది. జాగాలు కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు. నువ్వు రియల్ ఎస్టేట్ అడుగు పెట్టగానే మొత్తం కుప్పకూలిపోయినాయి. ఏం మనిషి ఉన్నవరా నువ్వు? ఏ పని చేసినా బూడిలో పన్నీరు పోసినట్టేరా. ఏమంటావు శివ? ఏ రియల్ ఎస్టేట్ ఎక్కడ జాగాలు అమ్మటం లేడు, కొనటం అవుట్, మొత్తం అవుట్ అయిపోయింది రియల్ ఎస్టేట్. మొత్తం అంతా కుప్ప కూలిపోయింది. అరే నీ దండం పెడతారా? నువ్వు ఏ జోలికి పోకు, చక్కగా ఇంట్లో వండు. నువ్వు ఎక్కడ వెళ్ళకు, నువ్వు ఏతో నీ పని కాదు, నువ్వు ఏది చేసినా బూడిదలో పోసినట్టే. ఊగా ఏం పని చేస్తావు రండి. ఇక అక్కడ పని లేదు, దిక్కు లేదు. వచ్చి నా మీద పడతారు అందరూ. నీ అన్ని బుడ్రకాయ వేసాలు ఏమరా? ఈ కళ్ళు తాగడానికి టక్కేసుకొని బెల్ట్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని వస్తారా? నీ పెళ్ళాము దేవతరా. ఆమెను కొడతావు, తిడతావు, హింసిస్తావు. పాపం ఆమె ఎట్లా భరిస్తుందేమోరా. నీ అంత దుర్మార్గులేరా. త్వరగా నీ అక్క ఇక లోకంలో నీ అంత సుత్తపూసవాడు లేనట్టు. స్టాప్ చేసినాను. వీడేమన్నా అంటే మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ ఏం ఇంగ్లీష్ రా ఇది అన్న? ఇది బట్టల ఇంగ్లీష్, అత్తొట్టల ఇంగ్లీషే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇంతకు ముందు ఈయన బాగా కొట్టిండే నన్ను. ఎందుకు? మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, నేను అట ఆయనకు ఓటు వేయలేదట. ఆయనకు ఓటు వేయకుండా నేను వేరేటోళ్ళకి ఎవరికైతే చెప్పు, నువ్వు నాకు ఓటు వేయలే, ఏమేయలే, అందుకే ఓడిపోయినా నేను నన్ను కొట్టిండు. వేడోకి నేను అడుగుతాను. ఇప్పుడు ఒక్కసారి కాదే, ఊకే చీటికి మాటికి ఊకే కొడుతూనే ఉంటాడు. ఆయన కూడా సప్పుడే కూకుంటాను. ఊకోవే, నేను అడుగుతా కదా. ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు చెప్పలే, ఇప్పుడు నీకు బాగా బాధ అనిపించి చెప్పుకుంటాను. ఏడో నేను అడుగుతాను. నువ్వు ఊకో, నేను అడుగుతా తను. అన్నా నువ్వు అసలు మనిషివేనా? సువర్ణ ఇష్టం ఉన్నట్టు కొడతావా? నువ్వు ఇన్ని రోజులు తను కొట్టినా, తిట్టినా, చిత్రహింసలు పెట్టినా ఎవరికి చెప్పుకోలేదు. తన కడుపులో దాచుకుంది. కానీ ఇవాళ తన బాధ నాకు చెప్పుకుంది. తను నీకు ఓటు వేయలేదన్నావు అంటే నువ్వు చూసినావు అన్న, తను ఓటు వేయండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అన్న. మేము కాలేజ్ చేస్తున్నప్పుడు తను ఎన్సీసీ స్టూడెంట్. నన్ను ఒక్క మాట అన్నాడని కాలేజ్ మొత్తం ఉరికించుకుంటూ కొట్టింది. అసొంటిది నువ్వు ఇంత చిత్రహింసలు పెట్టినా, కొట్టినా తను భరిస్తుందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ తన ఓపిక, సహనం నశించినప్పుడు నీ పరిస్థితి ఏందో ఆలోచించుకుంటేనే భయం అవుతుంది అన్న నాకు. అబ్బా, నా పిల్లానికి భాషా సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందంటవా? మంచిది, యూ కెన్ గో ప్లీజ్. అన్న ఇప్పటికైనా కొంచెం మారన్న తన విషయంలో. గో ప్లీజ్. ఛీ, నువ్వు ఇంకా మారవు. అమ్మో, ఏమో అనుకున్నా. భాష సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందట. కానీ కాలేజీలో మొవ్వలను ఉరికించుకుంటా కొట్టినవట. నీ ఫ్రెండ్ చెప్పింది బయట ఇప్పుడే. నువ్వు సహనం కోల్పోతే నా పరిస్థితి ఏందో ఊహించుకుంటేనే భయం అవుతుందట. అంటే నువ్వు నా మీద దాడి చేస్తావా? అది కల్లో కూడా జరగదు. నేను సింహం లాంటోని, కంఠం కొరికి సంపుతా. పో అన్నదేపా. దీని ఆమ్లెట్ ఏదే? పప్పు ఉంది, తొక్కుంది, ఇంకా ఆమ్లెట్ ఎందుకయ్యా? గుడ్డు లేదే ముద్దది కదా అని తెలియదా నీకు? ఐ వాంట్ ఆమ్లెట్, దట్స్ ఇట్.
అరే హుషారు చేస్తున్నావు అరుణు. అరే ఇక సుధాకర్ సార్ జాగా అమ్మినాము చేసినాము, ఇద్దరం కలిసి బేరం చేసినాము, అది కమిషన్ తీసుకున్నామట. ఇట్లా ఉంటా అరుణు? ఏ ఇంకా రిజిస్ట్రేషన్ అవుతాను అది రిషన్ కాలే. అరే నువ్వు అవతలు ఆడ, వీడు పక్క అవతలు ఆడుతుండు. గిట్లా ఉంటా అది మర్యాద. నేను సుధాకర్ సార్ ఫోన్ చేయను నేను అయ్యో చేస్తారా? నువ్వు ఇట్లా చేసినావు సుధాకర్ ఎందుకని కాదురా, నువ్వు కమిషన్ తీసుకుంటావు, నేను కాదని బేరం చేసుకుంటావు. అట్లా కాదన్నా, నేను కాదని ఇద్దరం కలిసి బేరం చేసినాం. అలా 50,000 రూపాయలు కమిషన్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాక నేను ఒక్కటి కలిసి రిసైన్ చేసుకుని నేను తిరుపతి వెళ్ళి చూసి రిసైన్ చేసుకుని కమిషన్ ఒకటి తీసుకుంటాడే. తీసుకున్నాడు ఏందే తీసుకున్నాడు. ఇత్తది ఇస్తానే పరవర్తి మాట్లాడుతున్నావు, కమిషన్ తీసుకుంటావు. గిట్లా ఉంటారు నేనే గిత్తా అంటున్నా కదా. ఇస్తా నేను ఇచ్చుడు కాదురా, నేను కాకుండా నువ్వు గిట్లా అవుతావా అన్ని బోకర్ మాట్లాడాలని. ఇద్దపో రాగానే జేబులుంటాయి ఏంది అట్లా కాదే, స్టోరీ ఏం లేదు. ఇద్దరం కలిసి బేరం చేసాం కదా సుధాకర్ సార్ జాగా. వీడు నన్ను కాదని రిసైన్ చేసుకున్నాడు, కమిషన్ తీసుకోండి 50,000. అరే నేను ఇస్తానే అవును ఇప్పుడు వచ్చాడు కానీ జేబులుంటాయి. ఇత్తది 3-4 రోజులు ఇస్తా. పైసలు మాత్రం లేకపోతే నేను బండి అయ్యో అన్నా నేను 4 రోజులు కాదు కానీ 2 రోజులు ఇస్తాము. ఇట్లా కాదు అట్లా కాదు అన్న. శివన్న నాకు నమ్మకం పద్మా పద్మా అన్నా ఏమైందన్నా? మా భార్య నీ దగ్గర చిట్టేసింది కదమ్మా. వేసింది. అయిపోయింది కదా చిట్టి? అయిపోయింది. ఎన్ని పైసలు వచ్చినాయమ్మా? 25,000 వచ్చినాయి అన్న. 25,000? జరా 25,000 నాకు ఇస్తావా? మీ భార్య నీకు ఇవ్వద్దని చెప్పింది అన్న. అవునా? నాకు ఇవ్వకమన్నదా? చెప్పింది. సరే అమ్మా దాని సంగతి చెప్తా. దీని సంగతి చెప్తే అలా నాకే చిట్టి పైసలు ఇవ్వకమంటారా? దీని సంగతి చూస్తాను. ఏందే ఆ పద్మకు నాకు చిట్టి పైసలు ఇవ్వకమని చెప్పినమాట. మహిళా గ్రూప్లా ఇది వరకు మనం ఎత్తుకున్న చిట్టి పైసలు కట్టలేదు కదయ్యా. ఆడవాళ్ళందరూ ఇంటి వీధికి వచ్చి లొల్లి పెడతారేమో అని ఈ పైసలు అటు ఇద్దామని చెప్పి నీకు ఇయ్యకన్నా అంతే. అయినా నీకు ఎంత ధైర్యమే? ఆడోళ్ళందరు ముంగట ఊళ్ళే నా ఇజ్జత్ నిన్ను కొట్టి కొట్టి బాగా మాగినవే. అయినా నిన్ను కొడతా అంటే నా చేయ నొప్పి పెడుతుంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ యార్. అవునా? నిజమా? అయినా నిన్ను గో అండ్ టేక్ ద స్టిక్. అద్దయ్యా నీకు దండం పెడతా. గో అద్దయ్యా నన్ను కొట్టు. గో. Give me. నడు నడు ఇట్లకు నడు ఇట్లకు సంగతి చెప్తా పా బిడ్డ. అవరా వారి ఈ వాగుల పొంట చెట్ల పొంట చిలకల పొంట తాగి తాగి బోరు కొడుతుందిరా మన ఊళ్ళే. మళ్ళీ ఒక్కసారిగా గోవాకు పోయిద్దాం. ఏకా చూసిన గోవానే ఎన్నిసార్లు పోతావే అన్నా? ఈసారి బ్యాంకాక్ పోదామే మనం. అవునే బ్యాంకాక్ వెళ్దామే. అక్క బ్యాంకాక్ అంటే మంచిగా ఉంటది కానీ పైసలు ఎక్కువ కావుగా. ఏమంతా ఖర్చు అయితే మనిషికి 1,00,000 దాకా ఖర్చు అవుతుండొచ్చు. ఇవి అన్నది నా అయితే సిటీలేసి రెడీ ఉన్నాయి. లేపినామంటే మా పైసలు రెడీ. నీదే లేటు. అదే ఎట్లయిన దానికి ఎట్లా వేసిన 1,00,000 రూపాయలు జమ చేస్తారా? ఇక బ్యాంకాక్ అయితే బ్యాంకాక్ ఇవ్వదా.
కానీ వారి మరి బ్యాంకాక్ అంటే మరి ఎతరా పోవుడు వచ్చుడు మనకి ఏం ఎరకలేకపోయా. ఏ ఎరకలేకపోతే ఏందే, హైదరాబాద్ లో ప్యాకేజీలు ఉంటాయి, వాళ్ళే తోలుకపోతారు, అన్ని చూపెడతారు, మంచిగా తీసుకొస్తారు, ఇంటికాడ వదిలిపెడతారు. అట్లనా? అంతెందుకే ఇంకోటి కూడా ఉన్నది, కన్సల్టెన్సీ ఏజెన్సీ నాకు తెలిసి వాళ్ళే తీసుకెళ్తారు. అగో. ఆ, ఇదేదో మంచిగా ఉంది. చేయాలి లైఫ్ అంటే మరి పోయొద్దు. మాట్లాడతావురా నువ్వు? ముగ్గురు పోదాం, మాట్లాడదాం, లేకుంటే నేను నన్ను మాట్లాడతా. సరేరా, మరి ఎప్పుడు పోదాం? రేపు పోదా మారా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. రేపు పోయి ఆయనతో మాట్లాడి ఆ. ఏమన్నా భయాన్నిచ్చే ఉంటుందిరా. ఇక వాళ్ళకి అడిగితే తెలుస్తుంది, అన్ని విషయాలు చెప్తారు. మరి ఒక మనిషి 10,000 పట్టుకుపోయి ఆయనతో భయాన్నిచ్చేసినాం అనుకో, ఓకే, డే టు ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో ఆయనతో ₹1,00,000 జమ చేస్తాను నేనైతే. ఇక వెళ్దాం బ్యాంకాక్. చలోరా, పక్కారా. ఈసారి ఎట్లా నేసి మంచిగా ఎంజాయ్ చేసిన వాళ్ళ. అవునే, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయాలి బ్యాంకాక్. కొట్టురా. Hey, come here. I want this. ఏం మాట్లాడుతున్నావయ్యా? నాకు ఇది కావాలి. తప్పయ్యా, ఇది నీకెందుకు? I want to go to Bangkok. నేను బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. బ్యాంకాక్ ఎందుకయ్యా? ప్రతిరోజు నీ ముఖాన్ని చూసి నాకు బోర్ కొట్టింది. నా బాడీ కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఐ వాంట్ గో టు బ్యాంకాక్. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. గివ్ మీ యువర్ పుస్తెళ్తాడు. తప్పు చేస్తున్నావయ్యా. 5 సంవత్సరాల కింద సర్పంచ్ నిలబడి 5 లక్షలు కూడగొట్టినావు. మొన్న వార్డు మెంబర్ నిలబడి 50,000 కూడగొట్టినావు. నా ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం అమ్ముకున్నావు. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే పుస్తెళ్తాడు. అద్దయ్యా, నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటది. ఈ సోది డైలాగులు అంటే నాకు ఇరిటేషన్. ప్లీజ్ గివ్ మీ పుస్తెళ్తాడు. ఏంటి ఆవేశం వస్తుందా, కోపం వస్తుందా? లాస్ట్ దాకా వెళ్ళిపోయావా? ఇప్పుడు భాష సినిమాలో రజనీకాంత్ అయిపోతావా? నాకు భయం వేస్తుంది. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత హింసించినా నా భర్తవని భరించినా, ఇప్పుడు నా మంగళ సూత్రాన్ని అడిగినావంటే ఇక భరించే ఓపిక నాకు లేదు. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావే? డోర్ కొంచెం తెరిచించమ్మా, పారిపోవడానికి వీలుంటది నీకు. అయినా నిన్ను కొట్టడానికి డోర్ పెట్టుడు ఎందుకురా? నిన్ను కొడతంటే ఊరోళ్ళందరూ చూడాలి. ఈ సంగతి కొట్టకే దండ పెడతారే, కొట్టకే కొట్టకే దండం పెడతారే. నువ్వు చెప్పినట్టు తింటారే. కొట్టకే కొట్టకే. అమ్మో 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 ఎన్ని రోజులు నన్ను గోస ఉచ్చుకోవాలి. నన్ను కొట్టకే. ఆమ్లెట్ తింటారే. నువ్వేది పెడతాదే తింటారే. నువ్వేది పెడతాదే తింటా. నువ్వేది పెడతాదే తింటా. నువ్వు చెప్పినట్టు తింటా. నాయనో, ఇది అన్నంత పని చేసేది. ఓ నాయనో, అమ్మో, నేను ఉండరు. ఇంట్లో నాడు కొట్టకే పోతానే పోతానే. వామ్మో వామ్మో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బ్యాంకాక్ పోతున్నాము, సిద్ధంగా తీసుకొని వస్తా. అన్నకు జల్దీ బులాకేలా, టైం హోరా. బ్యాంకాక్ పోతున్నాము అమ్మా, ఇలా బ్యాంకాక్ పోతున్నాము సిద్ధన్న తోని. అన్న బ్యాంకాక్ ట్రిప్ కానీ హైదరాబాద్ పోదిమంటివి కదనే, నువ్వు ఇంకా రెడీ కాలేదా?
బ్యాంకాక్ రానురా. ఆయనకి దెబ్బలే ఓ అమ్మా ముత్తకురా. అన్నా నీ గొంతుల బేస్ అంతా పోయిందే. సింహం లెక్క ఉండేటోనివి ఇట్లా పిల్లి లెక్క తయారైనవేందన్నా? ఈ దెబ్బలేందన్నా? ఎవరు కొట్టిరన్నా? అయినా ఈ ఊర్లో నిన్ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నా. అరే అన్నకు ఆల్రెడీ మసాజ్ అయిందిరా, మనం దొరికేమంటే కుక్కలను కొట్టాడు కొడుతున్నాడు. బాగున్నామ్మా ఎట్లా వచ్చిరేందమ్మా? ఇగో ఈయన మీ మిల్లులో పని పెడదామని వచ్చినాయి. పనికి పెడతావా? పని చేస్తాడా అమ్మాయిన మరి? ఎందుకు చేయడన్నా? సర్పంచ్ గా పోటీ చేసి 5 లక్షలు ఓడగొట్టిండు, వార్డు మెంబర్ గా పోటీ చేసి 50,000 ఓడగొట్టిండు. అవన్నీ సంపాదించేదాకా మీ మిల్లులోకి వెళ్ళి బయటికి రానియకూడదు. అవుని అన్న, మీ దగ్గర పని చేసేటోళ్ళకు రోజుకి ఎత్తిస్తారే? మా దగ్గర 50 మంది బీఆర్ఓలు ఉన్నారమ్మా. గుడ్డు లెక్క పని చేస్తారు. రోజు 15 గంటలు పని చేస్తారు. నెలకు 50,000 సంపాదిస్తారు. ఈయన్నే తింటారు, ఈయనే అంటారు. ఈయన కూడా వాళ్ళ లెక్కనే ఈయనే ఉంటాడు, ఈయనే తింటాడు, ఈయనే పని చేస్తాడు. సంవత్సరం వెళ్ళేదాకా ఈ మిల్లులోకి వెళ్ళి బయటికి రానియకూర్రి. నెలలకు వచ్చి నేను పైసలు కొంచపోతా. ఏమంటే మరి చేస్తావా? పని చేస్తావా? ఊళ్ళో రాజకీయాలు చేసినట్టు కాదు, మళ్ళీ పని చేసుకోవాలి. లోపలి చూసుకోపో, చెక్ చేసుకోపో. లోపలి మావాడు వస్తూ దొరకపోతాడు. పోయి లోపలికి పో. లోపలికి పోయి రమేష్ ఈయన తీసుకపో, మన పని సంగతి ఒకసారి ఊహించు. ఓకేనా? సరేనా? పానం వంగేటట్టు పని చేయి. సరే తీయమ్మ, చూసుకుంటారు వాళ్ళు, చూపిస్తారు. అమ్మా 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 ఎన్నికల్లో నిలబడి మీ సంసారాల్ని నాశనం చేసుకోకండి. అమాయకమైన భార్యల సహనాన్ని పరీక్షించకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ పార్ట్ 2తో మీ ముందుకు వస్తున్నా. అమ్మా అయిపోయి